అందరికీ నమస్తే. వాయిస్ వారి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వారి జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో చూసుకున్నట్లయితే దేశానికి గాంధీ అంబేద్కర్ రెండు కళ్ళు, బలమైన దేశంగా ఎదగడానికి బాబాసాహెబ్ కృషి, తెలంగాణలో దళితులు అభ్యున్నతికి పెద్దపీట, దళిత బిడ్డలు ఉన్నత పదవుల్లో ఉంటే ఓర్వలేకపోతున్నారు. సో 67,000 ఉద్యోగాల్లో 87% అణగారిన వర్గాలకే. 10 ఏళ్ల విధ్వంసాన్ని సరిదిద్దుతున్నాం. అంబేద్కర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అలాగే ఇంకా అజ్ఞాతంలో కేవలం 4 మావోయిస్టులు, గణపతి, సంతోష్, రత్నభాయ్, వార్తా శేఖర్, తెలంగాణ పోలీస్ శాఖ వెల్లడి. పేజీ న్యూసే కంటిన్యూషన్ చూస్తున్నాం. ఇంకా అజ్ఞాతంలో కేవలం 4 మావోయిస్టులు అండ్ మహిళల బిల్లుతో డీలిమిటేషన్కు ముడిపెట్టవద్దు, మహిళా బిల్లులను తక్షణమే అమలు చేయాలి, డీలిమిటేషన్పై విస్తృత చర్చ జరపాలి. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ బహిరంగ లేఖ రాశారు. ప్రజలను ఒంట్రోతుగా చూస్తున్నారా? లక్ష్మణ్ వలస పోయారని విమర్శల. ఇందిరా, రాహుల్, ప్రియాంక ఎక్కడికి పోయారు? ఉత్తరాది దక్షిణాది అంటూ విభేదాలు సృష్టిస్తారా? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ కిషన్ రెడ్డి. అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఘనత కేసీఆర్దే, గురుకులాల్లో రణ మృదంగం మోగుతోంది. అంబేద్కర్ జయంతి వేడుకల్లో బీఆర్ఎస్ నేత కేటీఆర్. యుద్ధోన్మాద మత్తు దిగితేనే ప్రపంచ శాంతి. సో ప్రస్తుతం అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దాని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాము. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు, చట్టసభలో వారి ఉనికి చాటేందుకు అవకాశం. దేశ మహిళలకు లేఖలో ప్రధాని మోదీ వెల్లడి. నోయిడా అల్లర్ల వెనుక పాక్ కుట్ర, 300 మంది కార్మికుల అరెస్ట్, వేతనాల పెంపుతో యూపీ సర్కార్ దిద్దుబాటు చర్యలు. హిందూ ముస్లిం సామరస్య ప్రదాత దివాన్ చందూలాల్. నేడు దివాన్ చందూలాల్ వర్ధంతి. ఆయన గురించి స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాము. సాంప్రదాయ కళలను సజీవంగా ఉంచాలి. నేడు ప్రపంచ కళా దినోత్సవం. సకల దోషాలను తొలగించే ప్రదోష వ్రతం. సో ఆ వ్రతం గురించి కంప్లీట్గా ఒక ఆర్టికల్లో చూస్తున్నాం. ఎలా చేయాలి, ఏంటి, దాని విశిష్టత ఏంటి అన్నది. ఆరోగ్యం, భక్తి, మహిళా శక్తిలో చూసుకున్నట్లయితే షుగర్ ఉన్న వాళ్ళు పాటించాల్సిన చిట్కాలు. వీటితో షుగర్ను గణనీయంగా అదుపు చేయవచ్చు. తెల్ల ఆవాలు కూడా ఉంటాయని మీకు తెలుసా? వీటితో ఎలాంటి లాభాలు కలుగుతాయి? దాని గురించి కూడా ఒక ఆర్టికల్ చూస్తున్నాం. అలాగే కళ్ళు పొడిబారుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే వీటిని ప్రయత్నించండి. అధిక బరువు తగ్గాలని చూస్తున్నారా? అయితే ఈ ఆయుర్వేద సూత్రాలను పాటించండి. సన్ రైజర్స్ స్క్వాడ్లో కొత్త పేసర్ అరంగేట్రం ఆ మ్యాచ్తోనేనా? అదొక న్యూస్ చూస్తున్నాం. అలాగే చెలరేగిన చెన్నై, కోల్కతా నైట్ రైడర్స్ చిత్తు 32 పరుగుల తేడాతో సూపర్ కింగ్స్ ఘన విజయం. చెలరేగిన శాంసన్, బ్రేవిస్, ఆయుష్. సినిమా న్యూస్ చూస్తున్నాము. జురాసిక్ పార్క్ మూవీని వదులుకున్న శ్రీదేవి. సో శ్రీదేవి గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకు వస్తుంది. సో జురాసిక్ పార్క్ మూవీని వదులుకున్నారంట శ్రీదేవి. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాము. అలాగే ఫెస్టివ్ మూడ్లో ఐశ్వర్య మేనన్. ప్రస్తుతం ఆమె ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాము. అలాగే పాలరాతి శిల్పంలా మెరిసిన జాన్వీ కపూర్. జాన్వీ కపూర్ ఫొటోస్ కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి, ఫోటోషూట్కి సంబంధించినవి. అలాగే కొంటె చూపులతో కవ్విస్తున్న శృతి చౌహాన్. లెనిన్స్ నుంచి రేపు సాంగ్ విడుదల కాబోతుంది. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. చూసారు కదా ఈరోజు వార్తలు. అలాగే మీరు రెగ్యులర్గా చూడాలి అని అనుకుంటే, రెగ్యులర్గా న్యూస్ చదవాలి అని అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voicevarthi.com అని చెప్పేసి. సో ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ కూడా ఉంటుంది. సో మీరు రెగ్యులర్గా ఎవ్రీడే మార్నింగ్ మీరు ఇంకా క్లియర్గా న్యూస్ అనేది చదవచ్చు. అండ్ వెబ్సైట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, అండ్ మీ బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా, ఏ బిజినెస్ అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా,
అండ్ బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కానివ్వండి, సో దేనికోసమైనా సరే స్క్రీన్ పై కలిసిన నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఇవి ఇవాల్టి వాయిస్ వార్త వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.